పాఠశాలలోని ప్రతి విద్యార్థి ఆ అబ్బాయిని దాచడానికి అతనిపై తమ జాకెట్లను పడేశారు. తరువాత త్వరగా పరుగెత్తుకుంటూ వెళ్లి వరుసగా నిలబడ్డారు. ప్రిన్సిపాల్ అతని కోసం వెతుకుతూ వచ్చినప్పుడు ఆమెకు అతను ఎక్కడా కనిపించలేదు. కాని అప్పుడొక అమ్మాయి కోట్ల కుప్పవైపు చూపిస్తూ ఆ అబ్బాయికి ఒంట్లో బాగోలేదని, అతను స్పృహ కోల్పోయాడని చెప్పింది. అందుకే ఎండ తగలకుండా అతన్ని కప్పి ఉంచారని చెప్పింది. దీనివల్ల ప్రిన్సిపాల్ మరింత చిరాకుపడింది. ఎందుకంటే ఇంతకుముందు అల్లరి చేసింది అతనే అని ఇప్పుడు ఆమె నిరూపించలేకపోయింది. కాబట్టి ఆమె తన దృష్టిని పోనీటేల్స్ వేసుకున్న ఒక అమ్మాయి వైపు మళ్లించింది. పాఠశాలలో పోనీటేల్స్ వేసుకోవడం నిషిద్ధం కాబట్టి ఆమె ఆ అమ్మాయికి నియమాలను గుర్తుచేసి పాఠశాలలోని వారందరూ వాటిని పాటించేలా చూసింది. ఒకరోజు ఒక అల్లరి అబ్బాయి ప్రిన్సిపాల్ కేకును దొంగిలించి తినేశాడు. ఆమె తరగతిలోకి వచ్చినప్పుడు అతనికి ఏమీ తెలియనట్లు నటించాడు. కాని ఒక చిన్న తేనుపు అతన్ని పట్టించింది. ప్రిన్సిపాల్ ఆ వాసనను వెంటనే గుర్తుపట్టింది. కాబట్టి ఆమె చెఫ్ను 100 పౌండ్ల కేక్ తయారు చేయమని ఆదేశించి దానిని మొత్తం తినమని ఆ అబ్బాయికి చెప్పింది. ఆశ్చర్యకరంగా అతను దానిని మొత్తం సంతోషంగా తినేశాడు. తరువాత మరో విద్యార్థి అల్లరిగా ప్రిన్సిపాల్ టీలో ఒక బల్లిని పడేశాడు. ఆమె ఈ విషయం తెలుసుకున్నప్పుడు ఆమె అస్సలు సంతోషించలేదు. ఇది చూసి ఒక అమ్మాయి ఇక మౌనంగా ఉండలేకపోయింది. ఆమె తన టెలికైనసిస్ శక్తిని ఉపయోగించి కప్పును గాలిలోకి లేపింది. దాంతో ఆ బల్లి ఆమె చేతిలోకి జారిపడింది.